నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నా పేరు నరేష్. ఈరోజు మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ ఏంటి సార్, కర్మ సిద్ధాంతాలు అంటాం కదా, కర్మ మనం చేసిన కర్మలన్నీ మనకు బ్యాక్ వస్తాయని చెప్పి కొడాలి నాని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళు కోల్కతా నుంచి కొలంబోకి పారిపోతుంటే పోలీసులు పట్టుకోవడం. కామెడీకి కూడా కొంచెం హద్దు ఉండాలి సార్. మీకు సామెత చెప్తాను, మొదటిదానికి దిక్కులు ఎట్ట కడదానికి కళ్యాణం అన్నట్టు. మీరు ఒప్పుకోరు సార్? మీరు ఒప్పుకుంటాను. మీరు ఎందుకు ఒప్పుకోరు కూడా చెప్తా. చెప్పండి. నేను ఒప్పుకోబడ అందుకు బాగానే స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు ఒప్పుకుంటారు లేదో నేను చెప్పిన తర్వాత వినండి, చెప్పండి. చెప్పండి సార్. మళ్ళీ అనమాట 36 మందిని పెట్టారు ఇప్పటికి, ఏది లెక్కర్ స్కామ్లోనే. ఏడు చేశారు, కొండను దవ్వారు కదా ఇప్పటిదాకా. ఒక్క ఎలకనాన్ని పెట్టారు, 36 మందిని అరెస్ట్ చేశారు. రిమాండ్ అంటున్నారు అంటే ఈ 37 38 పట్టుకొచ్చి ఏడు చేస్తారు. రెండో లుకౌట్ నోటీసులు ఉన్నాయి కదా సార్, కొలంబోకి పారిపోవాల్సిన అవసరం ఏముంది? లుకౌట్ నోటీసులు ఇచ్చారా? 41 year నోటీసులు ఇచ్చారా? ఎంక్వైరీకి పిలిచారా? ఈ మూడింటికి ఆన్సర్ చెప్పండి నాకు. మీరు జర్నలిస్టే కదా. లుకౌట్ నోటీసులు తర్వాత మాడదాం. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిన్న పొదిల్లోనే జగన్మోహన్ రెడ్డి వెనకాల నిలబడి ఉన్నాడు కదా. పోలీసులు ఈ లెక్కర్ స్కామ్లో నువ్వు ఒక నిందితుడివి, నీకు మీద సస్పిషియస్ క్వార్టర్స్లో నీకు నోటీస్ ఇస్తున్నావు, వచ్చి ఎంక్వైరీకి రా అంటే నేను రాను అని పారిపోతుంటే లుకౌట్ నోటీసులు ఇచ్చాం, కొలంబోలో పట్టుకున్నాం. ఇంకోటి అంటే కొడాలనే అది మొఖానికి పాస్పోర్టే లేదు. అది ఏకంగా కలకత్తా వెళ్ళి కలకత్తా నుంచి కొలంబో. తలతోక ఉంది ఎవరికైనా? పాస్పోర్ట్ లేనివాడు కొలంబో వెళ్ళడానికి ఎలా ప్రయత్నించాలి? చూడమంటే అలా పుష్ప సినిమా చూడండి, డైలాగులు చెప్పుకోవడం కాదు. ఓ బోట్ వేసుకొని స్పీడ్ బోట్లో పోతారు తప్పించుకుపోవాలంటే. పాస్పోర్ట్ లేనోడు తుంటు కొడితే పళ్ళు రాలేని అక్కడికి కలకత్తా వెళ్ళి కలకత్తా నుంచి కొలంబో. ఎవడైనా చెన్నై నుంచి కొలంబో వెళ్ళాడంటే శ్రీలంక అలా కనబడుతూ ఉంటుంది గట్టిగా వెళ్తే. వచ్చిన న్యూస్ అవాస్తవం అంటారా? బండ బూతు. ఆ తెపేల ఛానళ్ళు నిన్న సత్తెనపల్లి టాపిక్ని డైవర్ట్ చేయడానికి రెండు. ఎందుకంటే వీళ్ళ దగ్గర బ్రహ్మానందం గారిలాగా ఎదురు చూస్తుంటారు కదా, అలా చిటికలేసి ఇలా అన్నట్టు టాపిక్ ఇచ్చి మేము దాన్ని చర్చించేసి ప్రజల్లోకి ఇదే తీసుకెళ్తాం. ఎంతమంది జనాలు వచ్చింది, ఇలాంటివి ఏవి మాట్లాడకూడదు, ప్రజా విలువ ఎలా ఉందో ఇలాంటివి చర్చించడం కాకుండా 36 మందిని ఏడు చేశారు చెప్పకుండా 37 38 పట్టుకొని ఏడు చేస్తారు. మళ్ళీ మమ్మల్ని లెక్కరదే మాడదాం. లెక్కర ఎవరు అమ్మారు? ప్రభుత్వం అమ్మింది. ప్రభుత్వం అమ్మిన లెక్కరికి లేచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏడు చేస్తాడు. ఇప్పుడున్న షాపుల్లో లాగా సిండికేట్లు, చెవిరెడ్డి కొడుకులు మొత్తం తిరుపతి అంతా షాపులు ఎట్టేశారు, ఆ డబ్బులన్నీ దొరికేశారు అని చెప్తే అయ్యో వీళ్ళు నొల్లేసుకున్నారట డబ్బులు అని చెప్పి కేసు పెట్టారంటే అనుకో. ఇప్పుడు ఉన్న సిండికేట్ మీద నెక్స్ట్ టైం గవర్నమెంట్ ఎవరు వచ్చినా కేసులు పెడితే ఇదేంటిది? ప్రభుత్వం స్పిరిట్ కొంటుంది, 27 రూపాయలు 70 పైసలకు కొంది. కొని ఏం చేసింది? స్టిక్కర్లు అంటించింది, లెజెండ్లు, XXL ఏవో పేర్లు చెప్పారు కదా, అవన్నీ అంటించి ప్రభుత్వం 150-200 రూపాయలు పెట్టి అమ్మింది. అమ్మిన డబ్బులు ఎంత వచ్చాయి? 1,103 కోట్లు ఎక్స్చెక్కర్కి వచ్చాయి. గత ప్రభుత్వం కన్నా 34,000 కోట్లు ఎక్స్ట్రా వచ్చింది. అనితమ్మ ఏడు చెప్పింది ఇప్పుడు గౌరవ హోంమంత్రి గారు, మీరు మంతి అయితే ఆ డబ్బులే అమ్మఒడి ఇస్తండి. అంటే రాష్ట్ర ఖజానాకి సంపద సృష్టించుకునే మార్గం క్రియేట్ చేసుకుంటేనే మీరు సంక్షేమం చేయగలరు, అభివృద్ధి చేయగలరు. ఇది ఆ ప్రశ్నకి సమాధానమే కదా. ఇందులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డో లేకపోతే ధనుంజయ రెడ్డో లేదంటే కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళందరినీ ఆవిడ తిరుపతి బెంగళూరు నుంచి కూడా ఒక ఇండస్ట్రియలిస్ట్ని ఎత్తుకొచ్చారు, రాజకేష్ రెడ్డి. వీళ్ళందరిలో మనలో అన్నమాట. ఆ తిరుపతిని బెంగళూరు నుంచి ఎత్తుకొచ్చిన ఇండస్ట్రియలిస్ట్ మీద కేసు ఏం పెట్టారు తెలుసా మీకు? ఒకసారి ఎఫ్ఐఆర్ రిపోర్ట్ చూసి చదువుకోండి. బ్రాండ్ లిక్కర్స్ని అమ్మకుండా ఉండడానికి కమిషన్ తీసుకున్నాడట. మళ్ళీ మనమాట నా బ్రాండ్ మీ రాష్ట్రంలో అమ్మండి, నా బ్రాండ్ ఇది ప్రమోట్ చేయండి అంటేనే కమిషన్ ఇస్తారా? అమ్మొద్దు అంటేనే కమిషన్ ఇస్తారు ఎవడన్నా? అంటే తాళం వేసితిని గొల్లెం మరిసితిని కథలాగా వీడు చెప్పి దొంగ టపాచి బుత్తి కబుర్లు అన్నిటికీ కేసులు పెట్టుకుని దాంతో కాలక్షేపం చేస్తూ గౌరవ న్యాయస్థానం రోజు ఫ్యాన్లు కలిపి ముఖం మీద జల్లుతుంది. మరి ఏంద్ర తెచ్చిర్రు కేసు, కట్టు పేస్టే కదా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఏమో ముందు పేరా కట్ చేసి ఇక్కడికి పేస్ట్ వేసి ఈ కేసులో నిందితుడు అభియోగం మోపబడింది, మాకు సస్పిషియస్గా ఉందని చెప్తున్నారు. కానీ ఫలానా ఇంత ఎక్స్ కరెన్సీ కానీ ఇంత రెవెన్యూ కానీ ఇలా మిస్లీడ్ అయింది, ఇంత డివియేట్ అయింది, ఇంత ఇదేందని ఎక్కడని చెప్పారా? ఈ టాగుని ఇంతలు తినాలండి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కాదు, రేపొద్దున కేసు ప్రసాద్ కూడా లిక్కర్ స్కామ్లో సంబంధం ఉంది అని తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తే ఎవడేటి చేయగలరు? తెల్లారులే చర్చిలు ప్రసాద్ గారు కూడా ఇన్వాల్వ్ ఉన్నట్టు, అలాడెవడో ఇంకోటి ఇన్వాల్వ్ అవ్వడు. ఇందులో కొడాలని అంటే కొలంబో నుంచి వెళ్ళిపోవడానికి కలకత్తా వెళ్ళాడట. పోనీ చెన్నై ఎయిర్పోర్ట్లో దొరికాడు, లేకపోతే ఎక్కడ చెన్నై అదే పోర్ట్లో దొరికాడు, పోర్ట్ రెడీ చేస్తానరట, ఇలా పరిగెట్టి లేగిరి గెంతేస్తారట. దాంట్లో ఇలా పెట్టకదేసి చెప్తే ఎనసొంపుకుండి ఓరు కలకత్తా ఎక్కడ ఏడ కొలంబో. సరే, ఆ ఎయిర్పోర్ట్ నుంచి ఎక్కడ పోతున్నాను అంటారు సార్? మరి ఏడపోయాడు, ఎక్కడికి వెళ్తున్నారు? ఒకసారి మీకు టైం ఉంటే కొడాలని గారు ఇక్కడే ఉన్నాడు, వెళ్ళి చూసి వద్దాం పదండి. లేదంటే గుండు పోటు తెచ్చుకుని గుండు గీయించుకుని గుండు ఆపరేషన్ చేయించుకుని గుండు కోత పెట్టుకుని రేపు పొద్దున ఏమైనా పర్మిషన్ ఇస్తే అమెరికా. గత ప్రభుత్వం ఉన్నప్పుడు విచ్చలవిడిగా మాట్లాడడం అంతా తిరిగి వస్తుందంటారా? చూసారా? చెప్పండి ఎక్కడి నుంచి ఆడికి లింక్ పెట్టారు?
మాట్లాడిన మాటలకి ఏడు చేశారు, ప్రజాస్వామ్యంలో ప్రజలు ఏడు చేశారు. నువ్వు మాట్లాడింది మాకు నచ్చలేదురా, గుడివాడు నీకు పెద్ద అడ్డా అయినా సరే, నువ్వు నిన్ను మించిన తీసిమార్కాలు లేకపోయినా సరే, ఎవడో తలకమాసిన తెచ్చి మేము గెలిపించుకుంటాం, కానీ నీకు గెలిపించమని ప్రజలు తీర్పిచ్చారు లేదా? ఇచ్చారు. కానీ అలా మాట్లాడడంపై మీరేమంటారు సార్? అరే ఉండండి, ఆయన మాట్లాడిన దానికి నేనే ఉన్నాయి. నువ్వు వీధి సందులో నిలబడి ఏదో మీరు సిగరెట్ కాలుస్తానో లేకపోతే మంచినీళ్ళు తాగుతానో మాట మాడతారు ఎవరినో, రేపు పొద్దున ఏటి మాడరు, నేను రహస్యంగా అయినో లేదంటే ఎవడో మీ కెమెరామెన్ బహిరంగంగా మాట్లాడి కదా సార్, ఒక నిమిషం, బహిరంగంగా బహిరంగానే మాడారండి. ముఖ్యమంత్రిని రమ్మన్నాడు, చంద్రబాబు నాయుడిని మాజీ ముఖ్యమంత్రిని జెడ్+ కేటగిరీని పక్కబెట్టి రమ్మన్నాడు. మీరే ఇంట్రడక్షన్ అంతా ఇవ్వండి, మాజీ ముఖ్యమంత్రి గారు జెడ్+ కేటగిరీ ఇవన్నీ ఇంట్రడక్షన్ ఇచ్చి అలా మాడొచ్చా అంటే మాడకూడదని చెప్పాలి. ఇప్పుడు నోరు తిన్నంగా ఉంటే ఊరు తిన్నంగా ఉన్నట్టు, ఊరు తిన్నంగా ఉంటే నోరు తిన్నంగా ఉన్నట్టు. మనం నోరు తిన్నంగా లేనప్పుడు పెనాల్టీలు వాళ్ళందరూ బ్రహ్మాండంగా పే చేశారు. ఇప్పుడు వంశీ ఏంటైంది, సోదరు కమ్యూనిటీలో అడ్డా అది గన్నవరం, సోదరు అయ్యండి కూడా టిష్యూ ఇంటికి వెళ్ళి ఆడుకొని పంపించారు. నోరు తిన్నంగా లేని వాళ్ళందరికీ ప్రజాస్వామ్యంలో ఏం తీర్పులు ఇచ్చారో మీరు చూసాం. ఎవరో అతిథులు, దువ్వాడ శ్రీనివాస్ ఏమైనా అతిథుడే, పొలంలోని అతిథుడే, పొలంనేని వంశీ అతిథుడే. చేత నోరు సరిగ్గా ఉంటే అందరూ సరిగ్గా ఉంటారు. ఓకే. సో నోరు తిన్నంగా లేదని దానికి నేను మీరు కాంటాక్ట్ సర్టిఫికెట్లు ఇవ్వక్కర్లే, ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇస్తారు. ఓకే. ఇది గ్రహించకుండా అల్లప్పుడు ఏదో అన్నారు కాబట్టి ఇల్లు ఇప్పుడు కదా, ఇప్పుడు ఏదో అన్నారు కాబట్టి అల్లప్పుడు కదా, ఇదేమన్నా అరికదా కాల సరైనది జరిగింది అంటారు కొడాలనానికి. మళ్ళీ అదే సరైనది జరిగింది అంటారు. అంతే కదా సార్ మీ వర్షన్, అంటే ఆ విధంగా చేసింది కాబట్టి ఈ విధంగా జరిగింది. ఇప్పుడు మీరు బలవంతాన్ని మాట అని నాతో బలవంతాన్ని ఆ మాట అనిపిస్తే నేను ఎప్పుడు అన్నాను, ఇది ప్రజాస్వామ్యం, ప్రజలు ఇచ్చి తీర్పును మీరు గమనించండి అంటున్నా. ఇప్పుడు నేను మీరు ఇక్కడ కొడాలి నాని తప్పు మాట్లాడాడు అని నేను ఇక్కడ కూర్చొని చెప్పక్కర్లే, కొడాలు మాట్లాడింది తప్పు రైట్ అక్కడ ప్రజలు నిర్ణయించారు. ఇది ప్రజాస్వామ్యం కాబట్టి బ్యూటీ ఆఫ్ డెమోక్రసీని ఆస్వాదించండి. రైట్ సార్, అంతకన్నా ఇంకేం లేదు. అంతేకాని వీళ్ళు చెప్పిన పెట్టకథల ప్రకారం స్కామ్ జరిగిందట, స్కామ్ జరిగింది ఎన్ని రూపాయలు అని చెప్పమానండి. ఆడవాడో ఖాళీగా ఉన్న గన్నయ్య గారు ఒక ఎల్ఐకి ఒక ఉత్తరం రాస్తే మీనా గారు ప్రతిస్పందించి అవును జరిగిపోయింది. మరి కాగ్ ఆడిట్ రిపోర్ట్ ఎందుకు ఇచ్చింది? అందులో ఏమైనా ₹1 డీవియేషన్ ఇచ్చిందా? ఇవి మాట్లాడరు. కాగ్ ఆడిట్ రిపోర్ట్లో లెక్కర్లో ఇంత డీవియేషన్స్ జరిగిందని ఏ రోజు ఇవ్వలేదు. అలాగే బెవరేజ్ కార్పొరేషన్ ఆఫ్ దీని నుంచి మనకి దాని మీద 20,000 కోట్ల అప్పు పణంగా పెట్టి తెస్తూ 2 విడతల్లో 4,000 కోట్లు మనం కార్పొరేషన్ మీద తీసుకొచ్చిన డబ్బులకు కూడా పర్ఫెక్ట్ యాక్యురసీ డబ్బులు వెనక్కి కట్టాం కాబట్టి దాని మీద మిగిలిన డబ్బులు అవసరం లేకుండా నియంత్రించుకోగలిగాం. ఇది ఎందుకు గమనించారు మీరు? కాదు, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం బొద్దులే అని మీరే ప్రమాణ స్వీకారాలు చేసి ఈ దిక్కుమాల రాజ్యాంగాలు ఎక్కడి నుంచి తెచ్చి పెడతారు మన ఎత్తికి? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.